ఇటీవల విశాఖపట్నంలో ప్రేమ పెళ్లి పేరుతో దగ్గరయ్యి 3వ సంవత్సరంలో లా కోర్స్ చదువుతున్న ఒక యువతిని నమ్మించి యువకుడు ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడమే కాకుండా తన స్నేహితులతో కలిసి పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటనకు వ్యతిరేకంగా గురువారం ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్ కృష్ణానాయక్ వినతి పత్రం సమర్పించారు. Hello. తర్వాత ప్రీపెయిడ్ అమ్మాయి రమ్మని చెప్పి అమ్మాయి బలవంతం చేస్తారని అమ్మాయి సూసైడ్ చేసుకోలేదు. మాట్లాడకండి. పేరెంట్స్ ఆబ్జెక్ట్ చేశారంటే ఎక్షన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి. అమ్మాయి న్యాయం చేయాలని ఎదురు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఏమి గట్టిగా శిక్షించాలని చెప్పి పురస్కారం. సార్ రెడ్డి గారు సరే సార్ ఏంటంటే పిల్లలు స్టార్టింగ్లోనే మీరు యాక్ట్ అవ్వాలి. మీ మదర్కి మీ ఫాదర్కి చెప్పాలి. మీరు అంతవరకు తెచ్చుకోకూడదు ఏ సిచ్యువేషన్ని. ఎవరైనా ఏదైనా మీకు ఇంటిమిడియేట్ భయానికి గురి చేస్తున్నాడా లేదా మీతో బాగా క్లోజ్ అవుతున్నారా అంటే అది స్టార్టింగ్లోనే ముందే చెప్పగలగాలి. మీరు సైకలాజికలీ ఫిట్గా ఉండాలి. స్టార్టింగ్లోనే మీరు ఆ డేంజర్ని గుర్తించగలగాలి. ఎవరిని ఈ రోజుల్లో నమ్మకండి. ఈవెన్ సొంత బంధువుల్ని కూడా నమ్మకూడదు. మీకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ యాటిట్యూడ్, మీ మెంటల్ స్ట్రెంగ్తే మీకు కాపాడుతుంది. మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఎవరైనా మీకు క్లోజ్ అవుతున్నారు లేదా అవసరానికి మించి మాట్లాడుతున్నారు అంటే మీరు వాళ్ళని దూరం పెట్టాలి. అది మనకు అవసరమా లేదా అనేది మీరు ఆలోచించాలి. మీ మైండ్ని మీరు అప్లై చేయాలి. ఖచ్చితంగా అలా చేస్తేనే ఇలాంటివి నివారిస్తాం. మనం ప్రాబ్లం జరిగిన తర్వాత స్పీడీ జస్టిస్ న్యాయం కోసమే పోరాడగలుగుతాం. అది జరగకుండా ఆపాలంటే మీరు ముందు జాగ్రత్త ఉండాలి. ఖచ్చితంగా మీరు మీ మైండ్ అప్లై చేయాలి. మీరు ముందే యాక్ట్ అవ్వాలి. అయితేనే మీరు ప్రొటెక్టివ్గా ఉంటారు. మేము చేయాల్సింది మేము ఖచ్చితంగా చేస్తాము. అలాంటి వాటికి సత్వర న్యాయం జరిగేలా చూస్తాము. స్పీడీ జస్టిస్ జరిగేలా చూస్తాము. ఈవెన్ యాక్ట్స్ కూడా పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు. కానీ అలాంటివి జరగకుండా ఆపడమే మన ధ్యేయం. దానికి మీ వంతు సహకారం కావాలి. ప్లస్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను చెప్తాను. ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులందరూ వచ్చి ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే ఒక లా చదువుతున్న విద్యార్థిని
తను ప్రేమ పేరుతో అప్రోచ్ అయ్యి కో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తిన ఫొటోస్ న్యూడ్ వీడియోస్ కూడా తీసి తను ఇది చేయడమే కాకుండా తన ఫ్రెండ్స్ తో కూడా ప్రోత్సహించి సో తన మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది చాలా బాధాకరమైన ఘటన. సో దీనికి అందరూ ప్రభుత్వం త్వరగా స్పందించి ఆ బాధితురాల కుటుంబానికి తక్షణమే తనకి ఏదైతే పరిహారం ఇవ్వాలో దాన్ని కాంపెన్సేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. కానీ మహిళలపై ఎంత ఎత్తు ఎదిగినా సరే ఇలాంటి అత్యాచారాలు ఇంటి నుంచి కూడా రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి. మనం ఏమనుకుంటున్నాం అంటే మహిళలు అన్ని రంగాల్లోనే ముందుకెళ్ళిపోతున్నారు, ఆర్థికంగా స్థిరపడుతున్నారు, అలాగే అవన్నీ నుంచి అంతరిక్షం దాకా మహిళ ఎదగలదు అని మన స్లోగన్స్ చెప్తున్నాం. కానీ ఇంకా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అలాగే జరుగుతూనే ఉన్నాయి. కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రాని ఘటనలు కూడా చాలా ఉంటున్నాయి. సో మహిళలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ ఇన్సిడెంట్ జరగకుండా ముందే వీలే వైజ్గా రియాక్ట్ అయ్యి సో ఎవరైనా మన మీద అలా వస్తున్నారు అన్న సస్పెక్ట్ ఏదైనా ఉంటే ముందుగా ఇంట్లో ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ ఇంట్లో ఇన్ఫార్మ్ చేయలేని పక్షాన తన ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా ఇలాంటి దాని నుంచి బయటపడవచ్చు. పైగా దీనికి సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదు. మన పోలీసు ఉన్నారు, కోర్టు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనకి సహాయం చేస్తారు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి. సో నేను అందరికీ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే సూసైడ్ ఇస్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్. మీ నియరెస్ట్ గా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ సమస్య చెప్పుకున్నట్టయితే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో తనకి గవర్నమెంట్ తరఫున ఒక ఉద్యోగం కానీ ఏదైనా ఇచ్చి కాంపెన్సేట్ చేసినట్టయితే తన ఫ్యూచర్ బాగుంటుందని మేమందరం కూడా రాజమహేంద్రి కళాశాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వైజాగ్లో జరిగిన సంఘటన, అమ్మాయి అమాయకంగా ఎవరినో నమ్మి ప్రేమించి వాడు అనిపించి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చేత కూడా మానవంగా చేయించి అస్తమానం రమ్మని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంటే అమ్మాయి తప్పని పరిస్థితిలో సూసైడ్కి ప్రయత్నం చేసింది. తండ్రి చూసి ఇదేంటమ్మా ఇలా చేస్తున్నామంటే ఇలా జరిగిందని చెప్తే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే మరి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అంతా రూల్ ప్రకారం వెళ్ళి అరెస్ట్ చేస్తే ఈ అమ్మాయికి తిరిగి పోయిన జీవితం రాదు. నేను ప్రతి మీటింగ్లో అమ్మాయిలకు అందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ చెప్తా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమ జోలికి పోకండి, బాగా చదువుకోండి, మీరు మంచి ఉద్యోగంలో స్థిరపడండి, ఆ తర్వాత ప్రేమ మొదలెట్టండి. అప్పుడు దాకా దయించి ఎవరో ప్రేమ జోలికి వెళ్ళకండి. రీసెటం అనేది తప్పు కాదు, కానీ చదువు అయిపోయి మీరు ఉద్యోగాల్లో స్థిరపడి బాగా సంపాదించిన తర్వాత అప్పుడు ప్రేమించండి అమ్మ. దయించి మీ చదువు పూర్తయ్యే వరకు, మీరు ఉద్యోగాల్లో స్థిరపడే వరకు ఎవరు కూడా ప్రేమ జోలికి పోవద్దు. అదే నేను మీకు ఇచ్చేది ప్రతి మీటింగ్లో నేను అదే చెప్తాను. కాబట్టి దయించి అందరూ కూడా ఆ రకంగా